ఈరోజు యువత మీద నాకెంతో నమ్మకం ఉంది. మీ యువ శక్తి ప్రపంచాన్ని శాసించే స్థాయికి మనం వెళ్ళాం. అందుకని యువత మొత్తం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఇంటింటికి మంచినీరు కడాన ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంది. తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం. బీసీలందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, 50 సంవత్సరాల వయసు వచ్చిన వారికి కూడా పింఛన్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని వారందరికీ హామీ ఇస్తున్నా. పెన్షన్లు పెంచాం, 4000 ఇస్తాం. పెన్షనర్స్తో రాజకీయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే మేము నిర్ణయించాం, ఏప్రిల్ నుంచే పెంచిన పింఛను ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంటే 4000 పింఛను ఏప్రిల్ నుంచి వస్తుంది. జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. జూలై నెల నుంచి బకాయిలు కూడా ఇచ్చే బాధ్యత మాదని పెన్షన్దారులందరికీ హామీ ఇస్తున్నా. ఇంటి దగ్గరనే పింఛను ఇస్తాం, మొదటి తారీఖునే పింఛను ఇస్తాం. ఇంకో పక్క మీరు చూస్తే ఎవరైనా ఒక నెల తీసుకోకపోతే 2వ నెల ఇస్తాం, 2 నెలలు తీసుకోకపోతే 3వ నెల కూడా ఇచ్చి, అంటే 3 నెలల వరకు బకాయిలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా వికలాంగులకి 6000 రూపాయలు పింఛను ఇస్తాం. ఇప్పుడు 4000 ఉంది, 4000 నుంచి 6000 చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కడాన వాలంటీర్లు, నిన్నటి వరకు మా పవన్ కళ్యాణ్ గారు మేమందరం కూడా గట్టిగా ఆలోచించాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడు, వాలంటీర్స్ని పెట్టి రాజకీయం చేయాలని. మేమందరం ఒకటే చెప్పాం, వాలంటీర్లు మీరు రాజకీయం చేయొద్దండి, ప్రజలకు సేవ చేయండి, మీకు మేము అండగా ఉంటాం, మీరు రాజకీయం చేస్తే వదిలిపెట్టమని చెప్పాం. అందుకే వాళ్ళకు కూడా ఒక ప్యాకేజ్ ఇచ్చాము. నిన్న వాలంటీర్స్ 5000 రూపాయల జీతం 10,000 రూపాయలు చేశామని ఈ సభ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అంటే 5,000 కావాలన్నా 10,000 కావాలన్న ఒక విషయం అయితే, రెండవది ఎంఏ చేశారు, అదే మరి ఇంజనీరింగ్ చేశారు. చాలామంది సమర్థులు కూడా చదువుకొని ఊర్లో ఉద్యోగం ఉందని ఈ 5,000కే ఫిక్స్ అయ్యే పరిస్థితి వచ్చారు. వాళ్ళకు ఒకే హామీ ఇచ్చాను, మీ కెపాసిటీ బట్టి స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ ఆదాయాన్ని పెంచుతాం. 10,000కే పరిమితం కాదు, లక్షల రూపాయలు సంపాదించే మార్గాన్ని మేము చూపిస్తామని వాలంటీర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వాలంటీర్కు ఒకటే కోరుతున్నా, నిన్నటి నుంచి వైసీపీ సైన్యం వాలంటీర్లు అనుకున్నారు, ఇప్పుడు వాలంటీర్లు పూర్తిగా ఎన్డీఏకి సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు, లేకపోతే తటస్థంగా ఉండే పరిస్థితికి వచ్చారు. ఇక్కడుండే కార్యకర్తలందరినీ ఒకటే కోరుతున్నా, ఏ వాలంటీర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేయడానికి వీలు లేదు. ప్రజాసేవ చేయమనండి, మనం అండగా ఉంటాం. రాష్ట్రం కోసం పనిచేయమనండి, మనం సహకరిస్తాం. రాజకీయం చేస్తే, వైసీపీకి పనిచేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం, అది మంచిది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడు అంటే, వాలంటీర్స్ పైన రాజకీయం చేస్తూ నేనేదో వాలంటీర్ వ్యవస్థ పెట్టాను, చంద్రబాబు నాయుడు దాన్ని ఆమోదించాడు అంటే నా పరిపాలన బాగుందన్నాడు. జగన్మోహన్ రెడ్డి, నీ మారిగ విధ్వంసం నేను చెయ్యను. నువ్వు విధ్వంసం ప్రారంభించింది ప్రజావేదిక కూల్చి విధ్వంసంతో పరిపాలన చేసిన వ్యక్తివి నువ్వు. నేను ఆ పని చెయ్యను. నువ్వు ఎక్కడన్నా ఉపయోగపడే పని చేస్తే అది కూడా రాష్ట్రానికి ఉపయోగించుకుంటాను తప్ప తప్పుడు పనులు చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థను మేము వ్యతిరేకించలేదు. వాలంటీర్ల ద్వారా రాజకీయాన్ని మేము వ్యతిరేకించాం, ఒక పార్టీ సేవ చేయడానికి వ్యతిరేకించాం. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వచ్చే ఎన్నికలు చాలా ముఖ్యం.
ఈ ఎన్నికల్లో నేను ఒకటే మిమ్మల్ని కోరేది, మేము 3 పార్టీలు కలిసామంటే ప్రజల కోసమే కలిసాం. ఈ రాష్ట్రంలో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఆ ధ్యేయంతో మేము కలిసాం. ఈరోజు నిడదవోలు చూసాం. మొదటి రోజు మా ఇద్దరి యొక్క రోడ్ షో, ఒక రోడ్ షోకే అదిరిపోయింది. రేపు రాబోయే రోజుల్లో 3 పార్టీలు కలిసి మేము మీటింగులు పెట్టడం మొదలు పెడితే రోజు రోజుకి స్పీడ్ పెరుగుతుంది. ఆ దెబ్బకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇక్కడ ఒక్క విషయం కూడా చెప్పాలి. శేషారావు గారు తెలుగుదేశం పార్టీకి చాలా బాగా పనిచేసిన నాయకుడు. పార్టీ వ్యవహారాలన్నీ భుజస్కంధాలపైన వేసుకుని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా సిన్సియర్గా పనిచేసిన నాయకుడు. ఎప్పుడైతే పొత్తులు వచ్చిన తర్వాత మేము కొంతమంది నాయకుల్ని చేసినప్పుడు మేమిద్దరం కూడా ఆలోచించాం, పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించాం. అయితే అకామిడేషన్లో తప్పని పరిస్థితి వచ్చి ఈరోజు దుర్గేశం గారు ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడ్డారు. నేను ఆ విషయం శేషారావుకి చెప్పినప్పుడు ఎవరికైనా బాధ ఉంటుంది, కానీ అతి త్వరలో మళ్ళీ రియలైజ్ అయ్యి, సార్ మీరు చెప్పారు ఎన్డీఏ ముఖ్యం, కూటమి ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, నా సర్వశక్తులు ఉపయోగించి నేను దుర్గేశను గెలిపించుకొని వస్తాం, ఆయన కాదు క్యాండిడేట్, నేను క్యాండిడేట్ అని ముందుకు వచ్చాడు మీ ముందుకి. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ స్ఫూర్తి అన్ని దిక్కల్లో అన్ని పార్టీల్లో రావాలి. అదే మాదిరిగా ఈరోజు ఒక పక్క దుర్గేశం గారిని, ఒక పక్క పురంధేశ్వరి గారిని, ఇక్కడ బీజేపీ అభ్యర్థిని నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. వారికి ఒక కమిట్మెంట్ ఉంది, ప్రజలకు సేవలు అందించాలనే ఆలోచన ఉండే కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకే విషయం విజ్ఞప్తి చేస్తున్నా. ముగ్గురు కలిసిన తర్వాత రాజమండ్రి పార్లమెంట్ 1 సైడ్ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. నాకు అనుమానమే లేదు, గెలవడం కాదు, అతి పెద్ద మెజారిటీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పురంధేశ్వరి గారిని గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. ఇద్దరికి అదే మెజారిటీ రావాలి. ఈరోజు మీ ఉధృతంగా మీ చూశాను, మిమ్మల్ని చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, రాబోయేది ఎన్డీఏ గవర్నమెంటే, అనుమానం లేదు. రోజు రోజుకి ఇంకా బ్రహ్మాండంగా ముందుకు పోయే అవకాశం వస్తుంది. మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి త్యాగాలు, తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు, బీజేపీ స్ఫూర్తి అందరూ అర్థం చేసుకొని అందరూ కూడా ఈ రోజు నుంచి 30 రోజులు మీరు కష్టపడండి. ఆ తర్వాత ఏం చేయాలో చేసి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే శేషారావు గారు చెప్తున్నారు, భవన నిర్మాణ కార్మికులకైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇసుక మొనోపలి చేసి, ఇసుక మాఫియా తయారు చేసి 1000 రూపాయలు అమ్మే ట్రాక్టర్ ఇసుక 5000 చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇసుక అయిపోయిందనుకుంటే భారతీయ సిమెంట్ పెట్టి, సిమెంట్ రోడ్లు సిండికేట్ పెట్టి సిమెంట్ మొత్తం ధరలు విపరీతంగా పెంచేశాడు. ఇంకో పక్క స్టీల్ రేట్లు పెరిగాయి. ఇంకో పక్క ఎప్పుడో పెట్టాం ఎన్ఏసి అని పెట్టి, ఏదైతే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెట్టి భవన నిర్మాణ కార్మికులకు నిధి ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆ డబ్బులు కూడా ₹1 ఇవ్వకుండా ప్రభుత్వానికి వాడుకునే పరిస్థితికి వచ్చాడు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం పూర్తిగా నష్టపోయారు. మీ సమస్య మాకు అర్థమైంది, మీ విషయం కూడా మేనిఫెస్టోలో పెడతాం.
తప్పకుండా భవన నిర్మాణ కార్మికులు 40 లక్షల మంది ఉన్నారు, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తూ, ఒక్క భవన నిర్మాణ కార్మికులే కాదు అందరికీ న్యాయం చేయడం మా బాధ్యత, మా ఆలోచన. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హలో ఏపీ, హలో ఏపీ, గట్టిగా చెప్పాలి మీరు, హలో ఏపీ. ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఒక మాటలో చెప్పాలంటే, ఎక్కడ పోయినా నిద్రావస్థలో ఉండే సమాజాన్ని నిద్ర లేపడానికి, నిద్ర లేస్తేనే హలో ఏపీ అనే మాట ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. 30 రోజులు గుడ్ మార్నింగ్ కాదు, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. శభాష్, గుడ్, నమస్కారం, ధన్యవాదాలు. ఇప్పుడు 3 పార్టీలు కూడా జనసేన, 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 భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్.